నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. దిస్ ఇస్ బాను. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఒక పెద్ద ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూనే, ఏదైతే దీనికి సంబంధించిన మిస్ వరల్డ్ పోటీలు అయితే నిర్వహిస్తా ఉంది. మిస్ వరల్డ్ పోటీల్లో మిస్ ఇంగ్లాండ్ అనే క్యాండిడేట్ వెనుదిరి వెళ్ళిపోయింది. నన్ను ఒక వేషలా చూశారు, నన్ను ఒక మనిషిలా చూడలేరు అని చెప్పేసి వెనుదిరి వెళ్ళిపోయింది. దీనికి సంబంధించి అయితే మహిళా సంఘాలు అన్ని కూడా ప్రెస్ క్లబ్ లో, సోమయ్య ప్రెస్ క్లబ్ లో ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు POW సందర్భంగా అక్కడ చెప్పండి, దీన్ని ఎట్లా చూసారు? అంటే ఒక వేషలాగా చూసారు, అందుకే వెళ్ళిపోయానని చెప్పేసి ఒక పెద్ద ఎలిగేషన్ కూడా చేసేది. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే ఆమె చాలా ఇబ్బంది పడితేనే అంత పెద్ద మాట అని ఉంటుంది. మిస్ ఇంగ్లాండ్ గా 21 ఏళ్ళ అమ్మాయి, 21 ఏళ్ళ అమ్మాయి పార్టిసిపెంట్ గా వచ్చి ఈ రోజు తన ఏ దేశాన్ని రిప్రజెంట్ చేస్తుందో ఆ దేశమే ఈ పోటీలకి రూపశిల్పి, వ్యూహకర్త. అటువంటి ఇన్ని ఏళ్లుగా ఇంగ్లాండ్ నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలు ఒకప్పుడు బికినీ కాంటెస్ట్ గా ప్రారంభించి అనంతరం మిస్ వరల్డ్ గా రూపొందినటువంటి పోటీలు ఆ దేశానికి చెందినటువంటివి. మరి ఆమె అంతా తన దేశాన్ని ఇబ్బంది పెడుతూ తనకి వాళ్ళ కంట్రీకి ఇబ్బంది, అవమానం కలిగేలాగా ఎట్లా చేస్తుంది వాస్తవం కాకపోతే అనే ప్రశ్న వేసుకుంటే అవి వాస్తవాలు అయి ఉంటాయి అనేది మనకు అర్థమవుతుంది. అట్లాగే ఏ మహిళ బయటకు వచ్చి, ఆమె యంగ్ గర్ల్, బయటకు వచ్చి ఇట్లా జరిగింది నాకు అని నేను ఇలా ఇబ్బంది పడ్డాను అని చెప్పింది అంటే దాంట్లో వాస్తవాలు ఉన్నాయనడానికే మనకి ఎక్కువ ఉన్నాయి. అట్లాగే ఈ ప్రోగ్రామ్ ఏదైతే డిజైన్ చేశారో ఆ డిజైన్ చేసిన ప్రోగ్రామ్ లోనే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నది ఏంటి అంటే, ఈ లంచ్లు, ఈ డిన్నర్లు చౌముల్లా ప్యాలెస్ లో గానీ లేకపోతే అనేక స్థలాల్లో వాళ్ళు నిర్వహించినటువంటి డిన్నర్స్ ఏవైతే ఉన్నాయో స్పాన్సర్స్ ని పిలిచారు, వ్యాపార వర్గాలను పిలిచారు. వ్యాపార వర్గాలతో కూర్చోబెట్టాల్సిన అవసరం మీకేముంది? తెలంగాణ హెరిటేజ్ అన్నారు, తెలంగాణ టెంపుల్స్ అన్నారు, తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్, హ్యాండ్లూమ్స్ అన్నారు. వాటికి అవే ఉపయోగపడవే. మీరు జమ చేసి డిన్నర్ల కోసం కూర్చోబెట్టిన వ్యాపార వర్గాలు ఎవరు వీటిని ప్రమోట్ చేసేవాళ్ళు కాదు. టెంపుల్స్ ని గానీ, చేనేతని గానీ, హ్యాండీక్రాఫ్ట్స్ ని గానీ. వాళ్ళంతా ఇతర డ్యాములు కట్టేవాళ్ళు, రోడ్లు వేసేవాళ్ళు, బడా వ్యాపారవేత్తలు, మెగా ప్రాజెక్ట్స్ చేసేవాళ్ళు. మరి వాళ్ళందరినీ కూర్చోబెడితే వాళ్ళు ఇబ్బంది పడేలాగా నా వయసు 50, నా ఆస్తి 50,000 కోట్లని ఇట్లా మాట్లాడారు అని వాళ్ళు చెప్తున్నారంటే ఎంత ఇబ్బంది కలిగితే చెప్పుంటారు. కాబట్టి ఇవన్నిటిని కూడా మనం ఆలోచిస్తే వీళ్ళు డిజైన్ చేయడమే ఒక ఎంటర్టైనర్స్ గా వీళ్ళని గుర్తించారు. అంటే ఈ వ్యాపారవేత్తలకి ఈ పెట్టుబడులు సమీకరించే ఫోర్సెస్ ఎవరైనా వీళ్ళు భావిస్తున్నారో వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేయడానికి, ఉపయోగించడానికి మాత్రమే ఇది చేశారని మనకు అనిపిస్తుంది. లేకపోతే వాళ్ళు ఏదైతే పర్పస్ చెప్పారో బ్యూటీ విత్ పర్పస్ అని నిర్వాహకులు చెప్తారు. మన తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించడానికి మాకొక పర్పస్ ఉందని నిర్వాహకులు, అంటే ఇక్కడ ఇద్దరు నిర్వాహకులు, ఒకళ్ళేమో మిస్ వరల్డ్, వాళ్ళేమో బ్యూటీ విత్ పర్పస్, అంటే తెలివి ఉంటుంది, ఆలోచన ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు. మన నిర్వాహకులు తెలంగాణ వాళ్ళేమో పెట్టుబడులు వస్తాయంటున్నారు. ఏవి ఫుల్ఫిల్ అయినాయని మేము అడుగుతున్నాం. ఏవి ఫుల్ఫిల్ అయ్యేలాగా మీరు డిజైన్ చేయలేదు. కాబట్టి అది అబద్ధం. కేవలం మీరు పెట్టుబడిదారులను ఎంటర్టైన్ చేయడానికి రూపొందించారు. ఇప్పుడు చాలా మంది పర్యాటకులు బ్యాంకాక్ వెళ్తారు, థాయిలాండ్ వెళ్తారు, ఏ పర్పస్ తో వెళ్తారో అందరికి తెలుసు. అటువంటి హబ్ గా తెలంగాణను మార్చదలుచుకున్నారా? మీరు ఇవాళ అలా ఎంటర్టైన్ చేయడానికి ఒక వేదికని మిస్ వరల్డ్ ని ఏర్పాటు చేశారా అనేది కూడా మేము ప్రశ్నిస్తున్నాం. అంటే ఏదైతే మిస్ ఇంగ్లాండ్ యొక్క ఇష్యూలో కూడా ముగ్గురు IAS లతో కూడా కమిషన్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి అక్కడ ఉన్న పోటీదారులందరూ కూడా మాట్లాడే ప్రయత్నం చేశాం. ఇక్కడ ఎలాంటి ఇష్యూ లేదు, కావాలని ఎలిగేషన్ చేసి వెళ్ళింది అని చెప్పేసి కూడా కమిషన్ లో తెలిపారు. అంటే దీని ఎట్లా చూస్తారు? కమిషన్ మేము నమ్మట్లేదు. ఆమె చెప్పిన మాటలకే మేము విలువ గౌరవిస్తున్నాం. కమిషన్ చెప్పింది అంటున్నారు కానీ కమిషన్ ఏ అంశాలను పరిగణలో తీసుకుందో వాటిని ఓపెన్ గా బహిరంగంగా ప్రకటిస్తే వాటిని మేము పరిశీలించి కమిషన్ చెప్పిన దానికి ఆధారాలు కనిపిస్తే డెఫినెట్ గా మేము ఆలోచిస్తాం. అంటే ఏదైతే ఈ పోటీలకు దాదాపు 200 కోట్లకు పైగా ఖర్చు అయిందని చెప్పేసి ఇది టూరిజం డెవలప్మెంట్ కు ముందడుగు వేస్తుంది, ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణను ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం జరిగిందని చెప్పి రేవంత్ రెడ్డి పలుసార్లు చెప్పుకుంటూ వస్తా ఉన్నాడు. దీని ఎట్లా చూస్తారు? 54 కోట్లు ఖర్చు అవుతున్నాయి. అందులో 27 కోట్లు మిస్ వరల్డ్ సంస్థ ఇస్తే 27 కోట్లు మేము ఖర్చు పెడుతున్నాం. అందులో 5 కోట్లు మేము రిలీజ్ చేసాం, మిగతా 22 కోట్లు స్పాన్సర్స్ ని తెచ్చామని చెప్పారు. నేనేమంటున్నానంటే అసలు ఈ మొత్తం ఎక్సైజ్ అనవసరమైంది. తెలంగాణ మహిళలకు కానీ ప్రజలకు కానీ ఒరిగేది ఏమీ లేదు. అంటే ఒక పూర్తి వ్యాపార దృక్పథంతో మీరు కొడంగల్లో పెట్టుబడులు తెస్తాం, లగచర్లలో అన్నట్టుగానే మిస్ వరల్డ్ తో పెట్టుబడులు అనే పేరుతో తెచ్చారు తప్ప ఇది నిజంగా తెలంగాణకు ఉపయోగపడేది కాదు
ఏబిసిఎల్ కూడా నష్టపోయింది గతంలో అని మేము చెప్తాం. ముంబై కూడా మహారాష్ట్ర కూడా ఎటువంటి పెట్టుబడులు రాలేదని చెప్పినా పెడచెవిన పడేసి సొంగగార్చుకుంటూ ఇవాళ ఇంతమంది అందగత్తల్ని తీసుకొచ్చిన ఘనత మాదే అనే పద్ధతిలో చీప్ గా డిగ్రేడ్ అయి చిల్లరగా బిహేవ్ చేసింది తెలంగాణ ప్రభుత్వం అనేది మేము చెప్పదలుచుకున్నాం. చివరికి ఏం చెప్తారు అంటే మీరు కూడా ఒకసారి ప్రొటెస్ట్ కూడా చేయడానికి నిరసన చేయడానికి రోడ్డుపై కూడా వచ్చారు, అయినా కూడా ఆపకుండా మిమ్మల్ని అరెస్ట్ చేసి ఇంటి దగ్గర పొద్దున్నే 6 గంటలకు పోలీసులు వచ్చి అరెస్ట్ చేసిన పరిస్థితి, అంటే దీని ఎట్లా చేయొచ్చు ఈ ప్రభుత్వాన్ని? మేము మిస్ వరల్డ్ ప్రారంభానికి 2 నెలల ముందు నుంచి రద్దు చేయాలని కోరుతున్నాం. అయినా వాళ్ళు ప్రారంభం పెట్టుకున్నారు కాబట్టి ఆ ప్రారంభానికి వెళ్ళి మేము ప్రొటెస్ట్ చేసాం. వాళ్ళు లోపల ప్రారంభించుకుంటుంటే బయట డెమోక్రటిక్ గా మేము నిరసన వ్యక్తం చేయడం వల్ల వాళ్ళకి వచ్చిన నష్టం ఏంటి? తప్పెట్లా అవుతుంది? కాబట్టి నిరసన వ్యక్తం చేసే హక్కుని హరించాడు. 7వ గ్యారంటీ అని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఆయనకి 8వ గ్యారంటీ చూపించాల్సిన అవసరం ఉందనేది మేము భావిస్తున్నాం.